భారత క్రికెట్ జట్టు స్వదేశంలో అడుగుపెట్టింది. బీసీసీఐ పంపిన ప్రత్యేక విమానంలో రోహిత్ సేన సురక్షితంగా భారత్ చేరింది. 13 ఏళ్ల తర్వాత మళ్లీ ఐసీసీ ట్రోఫీ గెలవడంతో టీమిండియా ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేవు. భారత్ తిరిగి వస్తున్న క్రమంలో విమానంలో కూడా మనవాళ్లు చిందులు వేశారు, కేరింతలు కొడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్ కు చేరిన వెంటనే రోహిత్ శర్మ అదిరిపోయే స్టెప్పులు వేశారు. T20 ప్రపంచ కప్ ఫైనల్ ముగిసిన తర్వాత మైదానంలో ఓ రేంజ్ లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇక బెరిల్ తుఫాను కారణంగా గత శనివారం నుంచి బార్బడోస్ లోనే చిక్కుకుపోయిన భారత జట్టు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకుంది. ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఇండియాకు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో ఆటగాళ్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే విమానంలో టీమిండియా ప్లేయర్లు చేసిన సెలబ్రేషన్స్ తాలూకు వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫన్నీ ఎక్స్ప్రెషన్ తో వీడియో మొదలైంది. విమానంలో రోహిత్ చేష్టలు చాలా ఫన్నీగా ఉన్నాయి. ఆ తర్వాత ట్రోఫీతో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, సూర్యకుమార్ దంపతులు కనిపించారు. ఈ క్రమంలో పేసర్ మహమ్మద్ సిరాజ్ ట్రోఫీని చేతిలో పట్టుకుని మాట్లాడాడు. చాలా ఆనందంగా ఉంది. ఇది చేతిలోకి రావడానికి చాలా కష్టపడ్డాం. ఎన్నో రోజులు వేచి చూస్తాం. ఎట్టకేలకు దీన్ని సాధించాం. ఈ ఆనందం మాటల్లో చెప్పలేను అంటూ సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా భారత జట్టు సభ్యులు మొదట ప్రధాని మోదీని కలిశారు. అనంతరం ప్రత్యేక విమానంలో ముంబైకి బయలుదేరారు. ముంబైలో విక్టరీ ర్యాలీలో పాల్గొన్నారు. వంఖాడే స్టేడియంలో బీసీసీఐ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.